వెల్కమ్ డియర్ రాకర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 13 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు పార్ట్స్ చూడనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో మనం లీ బాబీని తెలివిగా పోర్టుకి తీసుకువెళ్లడం చూసాం. ఎందుకంటే లీ తనని కాపాడతానని బాబీకి ప్రామిస్ చేశాడు. కానీ దారి మధ్యలో బాబీ ఒక బిల్డింగ్ దగ్గర ఆపమని చెప్తాడు. అప్పుడే బాబీ మనుషులు జేజేని పట్టుకుని అక్కడికి తీసుకొస్తారు. ఇక లీని చూసి జేజే, అలాగే జేజేని ఈ పరిస్థితుల్లో చూసి లీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. పార్ట్ 13 స్టార్టింగ్ లో బాబీ నువ్వే కదా నన్ను పోలీసు దగ్గర ఇరికించింది అని జేజేని కొడతాడు. లీ కాపాడాలనుకున్న పాపం ఏం చేయలేడు. అండ్ జేజేకి ఇది జరగాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత బాబీ జేజేని ఒక చైర్ కట్టేసి ఇంకా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు చార్ల్స్ లీ ఉన్న లొకేషన్ ని ట్రేస్ చేస్తూ ఆ బిల్డింగ్ వైపుగా వెళ్తూ ఉంటాడు. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు అనిపిస్తుంది. ఇటువైపు బాబీ జేజేని నిజం చెప్పు, నువ్వు నన్ను మరియు నేతన్ని ట్రాప్ చేయడానికి ఇదంతా చేసావు కదా, నేను చెప్పేది కరెక్టే కదా అని అడుగుతూ, నేనైతే ఇక్కడ నుండి తప్పించుకుంటాను, కానీ దానికంటే ముందు నిన్ను చంపి వెళ్తాను అని చెప్తుండగా లీకి ఒక కాల్ వస్తుంది. ఎవరు కాల్ చేస్తున్నారు అని బాబీ అడగగా దానికి లీ మీకోసం షిప్ అరేంజ్ చేసాడే తనే నా ఫ్రెండ్ అని అబద్ధం చెప్తాడు. యాక్చువల్లీ ఆ కాల్ చేసింది చార్ల్స్ లీతో మేము దగ్గరికి వచ్చేసాం, అప్పటి వరకు బాబీని మేనేజ్ చేయి అని చెప్పగా అది విని లీ షిప్ కాసేపట్లో బయలుదేరబోతోందట, నా ఫ్రెండ్ అంటున్నాడు మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి అని బాబీకి చెప్తాడు. ఫ్రెండ్స్, బాబీ జేజేని చంపడానికి కత్తి తీయగానే జేజే హెల్ప్లెస్ గా లీని చూస్తూ ఎలాగైనా నన్ను కాపాడు బాబు అని అనుకుంటూ ఉంటాడు. కానీ లీ ఏం చేయలేకపోతాడు. తనకి ఇలాగే జరగాలి అని మనసులో కూడా అనుకుంటాడు. బాబీ తనని పొడవక ముందే లీతో, నువ్వు నా నుండి చాలా నేర్చుకోవాలనుకున్నావు కదా, ఇదిగో కత్తి, చంపడం ప్రాక్టీస్ చేయి, నువ్వు తనని చంపేస్తే నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను అని చెప్పి కత్తిని లీకి ఇచ్చేస్తాడు. ఫ్రెండ్స్, లీ డైలమాలో పడతాడు. ఒకవేళ లీ జేజేని పొడవలేదంటే బాబీకి తన పైన అనుమానం వస్తుంది. అందుకే కత్తి తీసుకుని జేజే దగ్గరికి వెళ్ళగానే జేజే భయపడుతూ ప్లీజ్ చంపకు అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు బాబీ అయితే జేజే చనిపోబోతున్నాడని చాలా సంతోషపడతాడు. ఇక లీ జేజేని పొడవగానే బాబీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే లీ తనని పొడవటానికి బదులుగా కత్తిని తిప్పి దాని హ్యాండిల్ ని జేజే కడుపులో పొడుస్తాడు. ఫ్రెండ్స్, దాంతో జేజేకి కూడా ఏమీ అవదు. అప్పుడే లీ వాళ్ళు వచ్చేసారు అని జేజేతో అంటుండగా పోలీస్ సైరన్ వినపడుతుంది. పోలీసులు అందరూ ఆ బిల్డింగ్ ని చుట్టుముట్టేస్తారు. బాబీ చార్ల్స్ మరియు పోలీసులని అక్కడ చూసి షాక్ అవుతాడు. తన మనుషులు కూడా పోలీసులపై దాడి చేస్తారు, కానీ ఆఖరికి అందరినీ పోలీసులు పట్టుకుంటారు. ఇక బాబీ ఒంటరిగా అక్కడ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుండగా లీ తనను పట్టుకొని కొట్టి కింద పడేస్తాడు. ఫ్రెండ్స్, ఫైటింగ్ లో లీ ఎవరికన్నా తక్కువ కాదు, తను చాలా బాగా ఫైట్ చేస్తాడు. బాబీ కూడా ఇంతసేపు లీని నమ్మి అన్ని నిజాలని చెప్పాను అని రియలైజ్ అవుతాడు. ఇంతలోనే ఆ డెలివరీ బాయ్ కూడా వచ్చేస్తాడు. ప్యాకేజ్ లో అన్ని ఆధారాలు ఉన్న ఆ ఫోన్ ఉంటుంది. జేజే సంతోషంతో లీని హగ్ చేసుకుంటాడు. లీ మాత్రం నెక్స్ట్ నువ్వేరా నా టార్గెట్, అప్పటి వరకు ఎంత సంతోషపడతావో పడు అని మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో డోడో గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేథన్ బయటికి రావడం చూపిస్తారు. తనని పిక్ చేసుకోవడానికి ఆండ్రూ మరియు లీ వస్తారు. నేథన్ ఆండ్రూని చూసి నన్ను తీసుకెళ్ళడానికి ఇతన్ని ఎందుకు వెంటకు తీసుకొచ్చారు అని చిరాకు పడతాడు. ఇక ఇంటికి చేరుకోగానే నేథన్ ఆండ్రూతో ఇంట్లోకి రానివ్వకుండా నువ్వు డోడో గ్రూప్ యొక్క వర్కర్వి, ఈ ఇంట్లోకి రావాలని అనుకోకు అని అనగానే ఫ్రెండ్స్, పాపం ఆండ్రూ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళగానే ఆండ్రూ ఆ గేటును తాకుతూ ఈ పెద్ద ఇంట్లో మా అమ్మకి కూడా హక్కు ఉంది అని అనుకుంటాడు. చైర్మన్ ఇంట్లో కోపంగా కూర్చొని ఉంటాడు, కానీ సిండీ మాత్రం చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే తన బ్రదర్ కి ఏం జరిగినా తను పట్టించుకోదు. చైర్మన్ వైఫ్ నా కొడుకు ఎప్పుడు వస్తాడు అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో నేదన్ వచ్చి నానా నాకు బెయిల్ దొరికింది, చెప్పాను కదా నేను ఏం తప్పు చేయలేదని అని అంటాడు. కానీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇంకో 2-3 రోజుల్లో కోర్టు ట్రయల్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు తెలుస్తుంది తను ఎంత ఇన్నోసెంట్ అని. చైర్మన్ వైఫ్ బాబు నీకు జైల్లో ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా, అంతా బాగానే ఉంది కదా అని అడగడంతో అందుకు నేథన్ లేదు మమ్మీ, నేనైతే చాలా సరదాగా ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు చైర్మన్ నువ్వు కాస్త నా రూమ్ లోకి రా, నీతో బిజినెస్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అని చెప్పడంతో నేథన్ కూడా సంతోషంగా రూమ్ లోకి వెళ్తాడు. ఫ్రెండ్స్, చైర్మన్ డోర్ క్లోజ్ చేసి నేథన్ ని ఎంతలా కొడతాడంటే ఏం చెప్పమంటారు, నేథన్ ఏమో నానా నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి అని అరుస్తుండగా బయట నుండి అందరూ వింటూ ఉంటారు. చైర్మన్ వైఫ్ ప్లీజ్ డోర్ తెరవండి, నా కొడుకుని కొట్టకండి అని బయట నుండి అరుస్తూ ఉంటుంది. కానీ లోపల చైర్మన్ చేయితో కాదు హాకీ స్టిక్ తో కొడుతూ ఉంటాడు. లీ మరియు మోజో సిండి దగ్గరికి వెళ్లి చూడండి చైర్మన్ మీ మాట ఖచ్చితంగా వింటాడు, వెళ్లి నేతన్ ని కొట్టొద్దని చెప్పండి అని అంటారు. కానీ సిండి మాత్రం కూల్ గా ఏదో ఒక రోజు నేతన్ దెబ్బలు తినాల్సిందే అని అంటూ లీతో రేపు నా హాస్పిటల్ ట్రయల్ షూట్ ఉంది, త్వరగా రెడీ చేయండి అర్థమైందా అని చెప్తుంది. తర్వాత సీన్ లో నేతన్ ఆఫీస్ కి రావడం చూపిస్తారు. మొహం పైన దెబ్బలు తగిలి ఉంటాయి. చూస్తుంటే చైర్మన్ తన మొహం పాల్గొట్టడానికి ఏ మాత్రం వెనకాడలేదనుకుంటా. నేతన్ తన టీమ్ తో మాట్లాడుతూ 2 రోజుల్లో కోర్టు ట్రయల్ స్టార్ట్ అవుతాయి, మీరు నాకు బాగా హెల్ప్ చేశారంటే మీ అందరికి భారీ బోనస్ ఇస్తాను అని చెప్తూ ఉండగా జీనా మాత్రం నేతన్ బయటకు వచ్చాడు, కానీ ఏ తప్పు చేయని కెన్యా ఇంకా జైల్లోనే ఉంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. డోడో గ్రూప్ హాస్పిటల్లో యాడ్ షూట్ స్టార్ట్ అవుతుంది. అందులో సిండి మాట్లాడుతూ మేము డోడో గ్రూప్ హాస్పిటల్లో పేషెంట్స్ ని ఫ్యామిలీగా అనుకుంటాం, మేము వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్తూ ఉండగా అది విని కెన్యా కూతురు వచ్చి మీరు అబద్ధం ఎందుకు చెప్తున్నారు, మీరు అందరూ అబద్ధాలు చెప్తారు అని అరుస్తుంది. దాంతో సిండి ఈ పాప ఎవరు అని ఆశ్చర్యపోతుంది. అప్పుడే సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆ పాపని మరోవైపు
వైపు తోసేయగానే పాప స్పృహ తప్పి పడిపోతుంది. అది చూసి ఇప్పుడు ఏమవుతుందో అని సిండి భయపడుతుంది. ఇంతలోనే జీనా వచ్చి ఆ పాపని తీసుకువెళ్లి వెంటనే డాక్టర్ ని పిలుస్తుంది. బయట సిండి లీని, ఏంటి ఆ పాపకి ఈ పరిస్థితి మా బ్రదర్ నేదన్ వల్లే వచ్చిందా? తను T9 లో కార్సినోజన్ కెమికల్ ని ఉపయోగించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడా అని అడగగా అందుకు లీ, అవును, ఇలాంటి బాస్ కింద పనిచేస్తున్నందుకు నేను కూడా సిగ్గుపడుతున్నాను అని సమాధానం ఇస్తాడు. ఇందులో జీనా వచ్చి ఆ పాప ఇప్పుడు బాగానే ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తనకి క్యాన్సర్ ఉంది, అందుకే తరచూ ఇలా స్పృహ తప్పి పడిపోతుంది అని చెప్తుంది. సిండి ఆ పాపను కలవడానికి వెళ్లి, నువ్వు స్పృహ తప్పినట్టు యాక్టింగ్ చేసావు కదా అని అడుగుతుంది. అప్పుడు ఆ చుట్కి, అవును, నేను యాక్టింగ్ చేస్తున్నాను, అందుకే నా జుట్టంతా రాలిపోయింది, అలాగే నేను రోజు చాలా మందులు వేసుకోవాల్సి వస్తుంది, పిల్లలందరూ స్కూల్ కు వెళ్తున్నారు కానీ నేను మాత్రం వెళ్ళలేకపోతున్నాను, చదువుకోవడానికి బదులుగా ఇక్కడే హాస్పిటల్లో పడి ఉన్నాను అని చెప్పగానే చుట్కి నోటి నుండి ఇంత బాధాకరమైన మాటలు విని సిండి చాలా బాధపడుతూ, మీ అమ్మని జైల్లో పెట్టారని నాకు తెలుసు, నేను తనని బయటకు తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాను, తను త్వరగా బయటకు వచ్చేస్తుంది అని చెప్తుంది. కానీ ఫ్రెండ్స్, చుట్కి, మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు ఏ మాత్రం సహాయం చేయరు అని అనడంతో సిండి, చూడు పాప, నేనెవరో మీకు తెలీదు, మీ అమ్మని బయటికి తీసుకువస్తానని ప్రామిస్ చేస్తున్నాను అని చెప్తుంది. ఫ్రెండ్స్, సిండిలో కూడా కొన్ని మంచి గుణాలు ఉన్నాయని అనిపిస్తుంది. అప్పుడు చుట్కి, మీరు కూడా అబద్ధం తప్ప ఇంకేమి చెప్పని ఆ పెద్ద కంపెనీలో చెందిన వారే, వెళ్ళిపోండి ఇక్కడి నుండి అని చెప్పి పడుకుంటుంది. ఫ్రెండ్స్, సిండికి తన బ్రదర్ పైన చాలా కోపం వస్తుంది. నేరుగా తన ఆఫీస్ కి వెళ్లి T9 లో కార్సినోజన్ ఉందా అని అడగగానే, నేతన్ ఎందుకు అలా అరుస్తున్నావు, మెల్లగా మాట్లాడు అని చెప్పి సిండిని ఆఫీస్ లోకి తీసుకువెళ్లి, మిగతా వాళ్ళందరూ ఏదైనా అనని, కానీ నువ్వు నిజం తెలిసి కూడా నా వైపు వేలెత్తి చూపుతున్నావు, అర్థం అవుతుందా అని అనడంతో సిండి, నేను నిన్ను ఎంతలా బయట పెడతా అంటే నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు, ఇప్పుడే ఇదంతా నేను నాన్నతో చెప్తాను అని అంటుంది. నేతన్ భయపడి, నాన్నకి ముందే హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఇదంతా చెప్పి తనని చంపేస్తావా? అలాగే ఆ T9 ఏమంత డేంజరస్ కెమికల్ కాదు, దానివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇంతలో నేదన్ కి చైర్మన్ నుండి కాల్ వస్తుంది. తనకి ఇదంతా తెలిసిపోయిందేమో అని నేదన్ కి చెమటలు పట్టేస్తాయి. చైర్మన్ కాల్లో, నువ్వు T9 లో కార్సినోజన్ కెమికల్ ని మిక్స్ చేసావు అనే విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు, వెంటనే ఇంటికి రా, నేను నీతో అర్జెంట్ గా మాట్లాడాలి అని చెప్పగానే నేథన్ అక్కడికి వెళ్తాడు. చైర్మన్, కోర్టులో జడ్జిమెంట్ రాకముందే నువ్వు US వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అనడంతో నేథన్, నేను నిర్దోషిని అని మీకు నిరూపిస్తాను, కోర్టు కూడా అదే చెప్తుంది, అందుకే నేను US వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చైర్మన్ పియతో, నేథన్ నిజంగా T9 లో కార్సినోజన్ మిక్స్ చేశాడా లేదా అన్నది తెలుసుకో అని చెప్తాడు. మరోవైపు చార్ల్స్ తన ఆఫీస్ లో ఆ మొబైల్లో రికార్డ్ అయిన వీడియోస్ ని చూస్తూ ఉంటాడు. తనకి T9 లో కార్సినోజన్ కలిసిందని మరియు అది ఎంత ప్రమాదమో, దానివల్లే ప్రజలకి క్యాన్సర్ వస్తుందని తెలిసిపోతుంది. వాళ్ళ గమ్యం ఎంతో దూరం లేదని జేజే మరియు చార్ల్స్ ఇద్దరు సంతోషపడతారు. ఇటువైపు పిఏ చైర్మన్ తో, అవును సార్, T9 లో కార్సినోజన్ కెమికల్ కలిసింది, దానికి వీడియో ప్రూఫ్ కూడా దొరికింది, అది ఇప్పుడు చార్ల్స్ దగ్గర ఉంది, మీరు ఓకే అంటే దాన్ని కోర్టులో ప్రజెంట్ చేయకుండా చార్ల్స్ తో మాట్లాడతాను అని అంటాడు. ఫ్రెండ్స్, చైర్మన్ రాత్రంతా ఆలోచించి పిఏతో, ఈ విషయాన్ని డీల్ చేయడానికి నాకు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి అని చెప్పగా, పిఏ మోజో పేరు చెప్పి, తను మీకు నమ్మకంగా ఉంటాడు, అలాగే మీకోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్తాడు. ఫ్రెండ్స్, మీకు గుర్తొచ్చే ఉంటుంది, పిఏ తన చైర్మన్ యొక్క అక్రమ సంతానం గురించి తెలుసుకుంటే చైర్మన్ కి దగ్గరయ్యే అవకాశం కల్పిస్తాను అని మోజోకి ప్రామిస్ చేస్తాడు. చైర్మన్ కూడా తన నిజాయితీని టెస్ట్ చేయడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. మోజో చైర్మన్ ని కన్విన్స్ చేయడంలో సక్సెస్ కూడా అవుతాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా చైర్మన్ కి మోజో పైన పూర్తి నమ్మకం కలుగుతుంది. ఇంకోవైపు జేజే ఆండ్రూని తీసుకుని నీల్ని కలవడానికి ఒక హోటల్ కి వెళ్తాడు. ఆండ్రూ బయట నిల్చొని వీళ్ళ మాటలు వింటూ ఉండగా జేజే నీల్ తో, మనకి దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా మనం నేదన్ ని జీవితాంతం జైల్లోనే ఉండేలా చేయవచ్చు, ఆ తర్వాత డోడో గ్రూప్ మన సొంతం అయిపోతుంది అని చెప్తాడు. ఇది విని ఆండ్రూ, మా నాన్న కంపెనీని మీరు లాక్కుంటే నేను చూస్తూ ఉంటానా, నేనేమైనా మీ చేతిలో కీలు బొమ్మనా అని మనసులో అనుకుంటాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ సీన్ లో జీనా కెన్యాని చూడడానికి జైలుకు వెళ్తూ ఉండగా అప్పుడే ఒక అంబులెన్స్ అక్కడి నుండి వెళ్తుంది. జాన్ వచ్చి, కెన్యా ఆరోగ్యం చాలా పాడైపోయింది, తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తున్నారు అని చెప్తాడు. అక్కడ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కెన్యా స్పృహలోకి రాదు, తను కోమాలోకి వెళ్ళిపోతుంది. తన కూతురు చుట్కి ఏడవడంతో జీనా, మీ అమ్మకి ఏమి అవ్వదు అని చెప్తూ పాపని ఓదారుస్తుంది. ఈ విషయం తెలిసి నేదన్ చాలా సంతోషిస్తాడు. జేజే తెర వెనక నేదన్ కి వ్యతిరేకంగా చాలా చేస్తాడు, కానీ తన ముందు మాత్రం నమ్మకస్తుడిలా నటిస్తూ నేదన్ తో కలిసి తాను కూడా సంతోషిస్తాడు. ఇంకోవైపు కెన్యా కూతురు కెన్యా దగ్గర కూర్చొని తనకి కథ చెప్తూ ఉండగా జీనా వచ్చి, పాప ఏం చేస్తున్నావు నువ్వు అని అడగడంతో అందుకు చుట్కి, అమ్మ వినగలదు అని డాక్టర్ చెప్పారు, అందుకే కథ వినిపిస్తున్నాను, అప్పుడు తను త్వరగా బాగవుతుంది అని చెప్తుంది. ఇది విని ఆ పాపకి ఏం చెప్పాలో కూడా జీనాకి అర్థమవుతుంది. చుట్కి జీనాకి ఒక లెటర్ ఇచ్చి, ఈ లెటర్ అమ్మ డ్రెస్ లో దొరికింది, దీనిపైన మీ పేరు రాసి ఉంది అని చెప్పగా జీనా ఆ లెటర్ తీసుకుని చుట్కీని పడుకోమని పంపించి తను కెన్యా దగ్గర కూర్చుంటుంది. లీ కూడా అక్కడికి వచ్చి కెన్యా పరిస్థితిని చూసి చాలా బాధపడతాడు. తన దగ్గర కూర్చొని, మీరు నా మాటలు వినగలరు అని నాకు తెలుసు, రేపు కోర్టులో నేదన్ కేస్ హియరింగ్ ఉంది, ఆ హియరింగ్ లో నేదన్ యొక్క ఇల్లీగల్ బిజినెస్ గురించి మరియు T9 వల్ల జరిగే ప్రమాదాల గురించి మనం ఆధారాలతో సహా నిరూపిస్తామని అందరూ అనుకుంటున్నారు. ఇన్ని రోజులు మీరు చేస్తున్న పోరాటాన్ని మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం, ఆ తర్వాత T9 ని ఎవ్వరూ కూడా ఏ రూపంలోనూ ఉపయోగించలేరు, నేదన్ కి కూడా కఠిన శిక్ష పడుతుంది, ఇదంతా కేవలం మీ విశ్వాసం మరియు స్ట్రగుల్ వల్లే సాధ్యమవుతుంది, మీరు మీ సక్సెస్ ని ఖచ్చితంగా చూస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇదంతా విని కెన్యా కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. తర్వాత సీన్ లో
ఆండ్రూ బార్ లో కూర్చొని తాగుతూ ఉంటాడు. తను జీనాని పిలవాలని అనుకుంటాడు కానీ కాల్ చేయడు. మరోవైపు జీనా లీతో వేరే బార్ లో కూర్చొని కేసు గురించి డిస్కస్ చేస్తుండగా లీ, ఒకవేళ నువ్వు డోడో గ్రూప్ కి నేను ఆ మొబైల్ ని చార్ల్స్ కి అప్పగించాను అని చెప్తే నీకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది అని అనగా, నువ్వు ఎప్పటి నుండి నా గురించి ఆలోచించడం మొదలు పెట్టావు అని జీనా అంటుంది. ఇంతలో ఆండ్రూ కాల్ చేసి ఎక్కడున్నావు అని అడగడంతో జీనా నేను బార్ లో ఉన్నాను అని సమాధానం ఇస్తుంది. అప్పుడు ఆండ్రూ నేను కూడా రానా అని అడుగుతాడు. కానీ జీనా లేదు నేను చాంగ్ తో ఉన్నాను అని చెప్తుంది. అంటే లీతో ఉందని. అంతే ఫ్రెండ్స్, ఆండ్రూ కోపంగా నువ్వు అతనితో ఎందుకు వెళ్ళావు? రేపు హియరింగ్ లో మన నేదన్ కోసం కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తయారు చేయాలని మర్చిపోయావా? నువ్వు నీ బాధ్యత మర్చిపోయి మందు తాగుతున్నావా అని అనడంతో జీనా కూడా చిరాకుగా నేను నా పని చేసుకుంటాను, నువ్వు నీ గురించి ఆలోచించు అని కాల్ కట్ చేస్తుంది. లీ జీనాతో ఆండ్రూ నీ గురించి చాలా టెన్షన్ పడుతున్నట్టున్నాడు అని అనగా జీనా వెటకారంగా చాలా టెన్షన్ పడుతున్నాడు అని అంటూ రేపు నేదన్ ని కోర్టులో అడిగే క్వశ్చన్స్ ని తయారు చేయడానికి నన్ను పిలుస్తున్నాడు అండ్ దాని ప్రకారంగానే నేదన్ ని ఏం ఆన్సర్స్ ఇవ్వాలి అని ట్రైన్ చేయాలి అని చెప్తుంది. తర్వాత రోజు కోర్ట్ హియరింగ్ కి కొంచెం సేపు ముందు జీనా మరియు ఆండ్రూ నేదన్ కి కొన్ని క్వశ్చన్స్ ని ఇవ్వడానికి వచ్చి ఇందులో ఉన్న ఆన్సర్స్ ఏ కోర్టులో చెప్పాలి అని చెప్తారు. ఇక వాళ్ళు నేదన్ ని కోర్టుకి తీసుకెళ్తూ ఉండగా దారిలో జీనా నేదన్ కి కోర్టులో ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలో చెప్తూ ఉంటుంది. అది వింటూ వింటూ నేదన్ జీనా భుజంపై చేయి వేసి బలవంతంగా తన వైపు లాక్కుంటాడు. జీనా కూడా నేదన్ చేయిని తీసేస్తుంది కానీ తనెక్కడ వింటాడు. ఇక ఆండ్రూకి కూడా ఇదంతా ముందు ఉన్న అద్దంలో చూసి చాలా కోపం వస్తుంది. లీ కూడా ఇది చూస్తాడు కానీ అప్పుడే సడన్ గా స్టీరింగ్ ని వేరే వైపు తిప్పి ఆండ్రూ సడన్ బ్రేక్ వేయడంతో నేదన్ ముందున్న సీటుకి గుద్దుకుంటాడు. ఇక ఇదే మంచి ఛాన్స్ అని జీనా నేదన్ కాలు పైన పెన్నుతో గట్టి గుచ్చుతుంది. నేదన్ నొప్పితో అరవడంతో జీనా సారీ సార్, సడన్ బ్రేక్ వేయడం వల్ల పొరపాటున పెన్ మీకు గుచ్చుకుంది అని అంటుంది. నేదన్ ఆండ్రూని రోడ్డు చూసి నడుపు గాడిద అని తిట్టడంతో ఆండ్రూ నవ్వుతూ సారీ సార్, అక్కడ గుంటలున్నాయి నేను చూసుకోలేదు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఆఖరికి వాళ్ళు కోర్టుకి చేరుకుంటారు. కోర్టులోని బాత్రూమ్ లో జేజే మరియు చార్ల్స్ కలుసుకొని జడ్జ్ ఒక్కసారి ఆ ఎవిడెన్స్ చూస్తే ఆ నేదన్ కి ఎలాంటి శిక్ష వేస్తాడంటే తను జీవితంలో మన దారికి అడ్డు రాలేడు అని డిస్కషన్ చేసుకుంటారు. చార్ల్స్ జేజేతో మీరు చెప్పిన పని నేను చేశాను, ఇప్పుడు నాకు ఏదైనా చేయడం మీ వంతు. నేను చెప్పిన దాని గురించి మీ మామగారు అంటే నీల్తో మాట్లాడారా అని అడగగా అందుకు జేజే నేను మాట్లాడాను, తను నీకు ప్రమోషన్ ఇప్పించడానికి రెడీగా ఉన్నాడు అని సమాధానం ఇస్తాడు. ఇక కోర్టు బయట నేదన్ ని మీడియా వాళ్ళు చుట్టుముట్టి కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది అనుకుంటున్నారు అని అడగడంతో నేదన్ వాళ్ళకి సమాధానం ఇస్తూ చూడండి నేను నిర్దోషిని, నా పైన తప్పుడు నిందలు మోపారు, నేను నిర్దోషిని అని నిరూపించుకుంటాను అని మంచి డైలాగ్ చెప్పి కోర్టులోకి వెళ్ళిపోతాడు. మరోవైపు చైర్మన్ మరియు పిఏ పార్క్ లో ఉంటారు. పిఏ చాలా సంవత్సరాల నుండి ఈ విగ్గు పెట్టుకుంటున్నాడు అనుకుంటూ చైర్మన్ నీ బట్టతులు చూసి ఎన్నాళ్ళు గడిచాయో అని అంటాడు. ఫ్రెండ్స్, ఇద్దరు చాలా ఏళ్ల నుండి క్లోజ్ ఫ్రెండ్స్ అనిపిస్తుంది. చైర్మన్ నా కొడుకు పైన కేసు పెట్టినట్టుగా తను ఇదంతా చేసి ఉంటే మాత్రం 10 సంవత్సరాలేంటి, జీవితాంతం శిక్ష పడాలి, తన గురించి నాకు ఏ చింత లేదు, తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఇంకో వైపు నుండి చూస్తే ఒకవేళ తను తప్పు చేశాడని ప్రూవ్ అయితే ఎన్నో ఏళ్ల నుండి డోడో గ్రూప్ సంపాదించుకున్న గౌరవం మొత్తం మట్టిలో కలిసిపోతుంది. అందుకే డోడో గ్రూప్ యొక్క ఇమేజ్ ని మెయింటైన్ చేయడానికి మనం ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిందే అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇదంతా చూస్తుంటే చైర్మన్ తన కొడుకు కోసం కాకుండా డోడో గ్రూప్ ని కాపాడటానికి ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడని తెలుస్తుంది. కోర్టులో నేదన్, బాబీ మరియు నేదన్ యొక్క పార్ట్నర్ మసాన్ కెమికల్స్ కంపెనీ ఓనర్ వీళ్ళందరినీ చార్ల్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఒకే మాట చెప్తారు, నేదన్ కి ఇందులో ఎలాంటి సంబంధం లేదు, తనకి తెలియకుండా డోడో గ్రూప్ పేరుతో ఇల్లీగల్ బిజినెస్ చేసి బ్లాక్ మనీని సంపాదించాం అని. ఫ్రెండ్స్, డోడో గ్రూప్ చెప్పడం వల్లే నేదన్ ని కాపాడడానికి వీళ్ళు ఇలా చెప్తారు. జడ్జ్ నేదన్ కి వ్యతిరేకంగా తను ఇల్లీగల్ బిజినెస్ చేసి బ్లాక్ మనీ సంపాదించాడని నిరూపించడానికి ఇంకేమైనా బలమైన ఎవిడెన్స్ ఉందా అని అడగగా అందుకు చార్ల్స్ బ్లాక్ మనీ కంటే పెద్ద సమస్య ఇంకోటి ఉంది, అదే T9. కెన్యా హస్బెండ్ అంటే ఎక్స్ ఎమ్మెల్యే డోడో గ్రూప్ కి చెందిన ఒక రీసెర్చర్ తీసిన వీడియోస్ నేదన్ కావాలనే తన పార్ట్నర్ మసాన్ కెమికల్ కంపెనీకి చెందిన కార్సినోజన్ ని ఉపయోగించడానికి డోడో గ్రూప్ ప్రొడక్ట్స్ లో దాన్ని కలిపారు అని చెప్పి ఆ మొబైల్ ని చూపించి ఇదిగో చూడండి ఇదే ఆ ఎమ్మెల్యే మొబైల్ అని చెప్తాడు. ఫ్రెండ్స్, నేదన్ ఇప్పుడు బ్లాక్ మనీ కేసు నడుస్తుంది, మధ్యలో T9 కేసుని ఇరికిస్తున్నారు అని షాక్ అవుతాడు. ఇక్కడ జేజే కేవలం పేరు కోసం నిల్చొని అబ్జెక్షన్ యువర్ ఆనర్, వీళ్ళు కేసుని తప్పుదారి పట్టించడానికి ట్రై చేస్తున్నారు అని అనడంతో జడ్జ్ లేదు, ఒకవేళ అందులో ఏదైనా ప్రూఫ్ ఉంటే కోర్టు దాన్ని చూడాలనుకుంటోంది అని చెప్తాడు. నేదన్ కి ఇప్పుడు నన్ను ఎవరూ కాపాడలేరు అని అనుకుని చెమటలు పట్టేస్తాయి. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడే అక్కడ పిఏ ఎంట్రీ ఇస్తాడు. చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు అనిపిస్తుంది. కోర్టులో వీడియోని ప్లే చేసినప్పుడు అందులో ఫైల్ ఖాళీగా ఉండడంతో లీ, జేజే, ఆండ్రూ అందరూ షాక్ అవుతారు. కానీ నేథన్ తను ఆనందంతో చూసారా నేను చెప్పాను కదా వీళ్ళు నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని, వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు అని అంటాడు. ఫ్రెండ్స్, అప్పుడు మోజో పిఏ వైపు చూస్తాడు. అక్కడ ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రోజు పిఏ మోజోని చైర్మన్ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ లో చైర్మన్ మోజోతో నాకు నా కొడుకు గురించి ఎలాంటి టెన్షన్ లేదు, కేవలం డోడో గ్రూప్ గురించే టెన్షన్ పడుతున్నాను. చార్ల్స్ దగ్గర నేథన్ కి వ్యతిరేకంగా ఏదో వీడియో ఉంది, నువ్వు దాన్ని ఎలాగైనా డిలీట్ చేయి అని చెప్తాడు. ఫ్రెండ్స్, మోజోకి చార్ల్స్ యొక్క ఆఫీస్ లో తెలిసిన ఒక వ్యక్తి ఉంటాడు. మోజో చెప్పడంతో అతను ఆ మొబైల్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తాడు మరియు కంప్యూటర్ లో ఉన్న బ్యాకప్ ని కూడా డిలీట్ చేసేస్తాడు. ఇప్పుడు నేథన్ కి వ్యతిరేకంగా ఎలాంటి
ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఈ విధంగా నేథన్ ఈ కేసులో నుండి బయటపడతాడు. లీ, ఆండ్రూ మరియు జీనా న్యాయం కోసం ఇంత కష్టపడితే ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ ఉంటారు. కానీ జడ్జ్ ఒక్క గంట తర్వాత ఈ హియరింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. జేజే మరియు చార్ల్స్ మధ్య ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. జేజే నువ్వు ఆ డేటాని సేఫ్ గా ఉంచాల్సింది, కనీసం బ్యాకప్ అయినా తీసుకున్నావా లేదా అని అడగగా చార్ల్స్ ఎవరో దాన్ని కూడా డిలీట్ చేశారు అనుకుంటా అని చెప్తాడు. మరోవైపు లీ, ఆండ్రూ మరియు జీనా చాలా టెన్షన్ గా బయట కూర్చొని ఉంటారు. జీనా చుట్కీ ఇచ్చిన ఆ కెన్యా రాసిన లెటర్ ని చదువుతూ ఉండగా ఆ లెటర్ లో కెన్యా, నువ్వు ఈ లెటర్ ని చదివే సమయానికి నేను చనిపోయి ఉంటాను. నా తర్వాత ఈ పోరాటం నువ్వే చేయాలి. T9 కి వ్యతిరేకంగా కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ అన్ని నా ల్యాప్టాప్ లో ఉన్నాయి. నా తర్వాత దయచేసి నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. నేను నీపైన చాలా భారం పెడుతున్నానని నాకు తెలుసు, కానీ ఏం చేయను, నాకు కేవలం నీపైనే నమ్మకం ఉంది అని రాసి ఉంటుంది. ఇదంతా చదివి జీనా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంతలో లీకి పెన్ని మాటలు గుర్తొస్తాయి. లీ పెన్నీతో ఎవిడెన్స్ డిలీట్ అయిపోయింది, కానీ నేను ఆ వీడియో చూశాను, నేను కోర్టులో స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పగా పెన్నీ దానివల్ల ఏం లాభం లేదు, రివర్స్ లో డోడో గ్రూప్ నిన్ను పనిలో నుండి తీసేస్తుంది, అప్పుడు చూడు నీకు ఏ పని మిగలదు, అందుకే నువ్వేం చెప్పకు అని అంటుంది. ఇంకోవైపు ఆండ్రూ కూడా ఆలోచనలో పడతాడు. ఎందుకంటే తను జేజేతో ఇప్పుడు వీడియో డిలీట్ అయిపోయింది, నేను నేథన్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలా అని అడిగినప్పుడు జేజే నా మాట విను, నువ్వు మీ నాన్నకి దగ్గర అవడానికి ఎన్ని ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నావో తెలుసు కదా, ఒకవేళ ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తే నువ్వు మీ నాన్నని ఎప్పటికీ చూడలేవు, నిన్ను డోడో గ్రూప్ నుండి బయటికి పంపేస్తారు అని చెప్తాడు. జీనా నేను నేథన్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను, నాకు నేథన్ గురించి చాలా తెలుసు అని అనడంతో ఆండ్రూ నువ్వు ఇప్పటి వరకు జాబ్ పోతుంది అని భయపడ్డావు, ఇప్పుడు సడన్ గా డోడో గ్రూప్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా, మరి డబ్బుల కోసం ఏం చేస్తావు అని అంటాడు. ఫ్రెండ్స్, దీని తర్వాత జీనా చార్ల్స్ దగ్గరికి వెళ్లి ఏం జరిగినా సరే నేను సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నాను అని అనగా ముందుగా చార్ల్స్ ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి వేళ్ల మాటలు అవగానే ఒక గంట తర్వాత కోర్టులో చూపిస్తారు. జడ్జ్ ఇప్పటి వరకు నేథన్కి వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి ఇంకో 2 గంటల్లో కోర్టు డెసిషన్ తీసుకుంటుంది, అప్పటి వరకు కోర్టు డిస్మిస్ అని చెప్తూ తన మాటలు ముగిస్తూ ఉండగా చార్ల్స్ వినండి, ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి నా దగ్గర ఇంకొక విట్నెస్ ఉన్నారు అని చెప్పగానే జీనా నిల్చుంటుంది. అసలు ఏం జరుగుతుంది అని అందరూ షాక్ అవుతారు. నేథన్ అయితే తను నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందా అని భయపడుతూ, మోజో తను తన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందా అని షాక్ అయిపోతాడు. జీనా విట్నెస్ స్టాండ్ లో నిల్చొని నిజం తప్ప ఏమీ చెప్పను అని ప్రామిస్ చేస్తుంది. అది విని నేథన్ కి బీపీ రైజ్ అయ్యి ఈమె ఖచ్చితంగా నా గురించి అబద్ధం చెప్తుంది అని కోపంగా అరవడంతో జడ్జ్ నువ్వు సైలెంట్ గా ఉండలేదంటే కోర్టుని అవమానించినందుకు నీకు కఠిన శిక్ష పడుతుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు చార్ల్స్ జీనాతో నువ్వు చూసిందంతా కోర్టులో ముందు చెప్పు అని అనడంతో జీనా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒకసారి తను హోటల్ నుండి బయటకు వస్తున్నప్పుడు నేథన్ మరియు బాబీ మాట్లాడుకోవడం చూసి వాళ్ళ మాటలు విన్నానని చెప్తుంది. అదేంటంటే బాబీ నేథన్ తో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి అనుకున్న విట్నెస్ ని కార్ తో యాక్సిడెంట్ చేసి చంపాను అని చెప్పాడు. అలాగే వాళ్ళిద్దరూ T9 ని యూజ్ చేసి ఇంకెలా డబ్బులు సంపాదించవచ్చో అని డిస్కస్ చేసుకుంటున్నారు అని జీనా చెప్తుండగా ఫ్రెండ్స్ నేథన్ మళ్లీ నిల్చొని అరవడంతో జడ్జ్ తనకి సెకండ్ వార్నింగ్ ఇస్తాడు. నేథన్ భయంతో నువ్వెందుకు బొమ్మలో కూర్చున్నావు, ఏదో ఒకటి చేసి తనని ఆపొచ్చు కదా, నన్ను ఇరికించేస్తుంది అని జేజేతో అనగానే జేజే పేరుకు నిల్చొని తన మాటలు ఎలా నమ్ముతాం, తను చెప్పేది అబద్ధం కూడా అయి ఉండొచ్చు కదా అని అంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు జీనా ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తూ నాకు తెలుసు ఇలా అంటారని, అందుకే ఆ రోజు నేను వాళ్ళని వీడియో కూడా తీశాను అని చెప్పి ఆ వీడియోని ఇస్తుంది. ఫ్రెండ్స్, నేథన్కి కోపం వచ్చి జడ్జి ముందే జీనాను పట్టుకుని నేను నీకు జాబ్ ఇచ్చాను, శాలరీ ఇచ్చాను, నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నీకెంత ధైర్యం, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు జడ్జ్ నేథన్ ని బయటికి తీసుకెళ్ళండి అని చెప్తుండగా జీనా తనని బయటికి పంపకండి, నేను చెప్పబోయేది తను కూడా వింటే బాగుంటుంది అని చెప్పడంతో జడ్జ్ కూడా సరే అని నేథన్ ని తన ప్లేస్ లో కూర్చోమంటాడు. ఇప్పుడు జీనా చాలా ఎమోషనల్ అయ్యి నాకు ఒక అమ్మ కూతురు గురించి తెలుసు, ఇద్దరికి T9 వల్ల క్యాన్సర్ వచ్చింది, ఇద్దరు ప్రతిరోజు చస్తూ బతుకుతున్నారు, ఇన్ని రోజులు T9 కి వ్యతిరేకంగా ఫైట్ చేసిన తర్వాత తనకి రివర్స్ లో ఏం జరిగింది, కేవలం అవమానం మరియు జైలు శిక్ష. ఒక స్త్రీలో ఎంత ధైర్యం ఉంటుందో తన దగ్గర నుండే నేర్చుకున్నాను. తనకి ఒక చిన్న పాప ఉంది, తను కూడా వాళ్ళ అమ్మలాగే చాలా ధైర్యవంతురాలు. ఇంత చిన్న వయసులో తను క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బుతో రాత్రి పగలు ఫైట్ చేస్తోంది. తన చైల్డ్హుడ్ ని కోల్పోయేంతలా తను ఏం తప్పు చేసింది అని చెప్పి నేథన్ చూస్తూ నువ్వు నన్ను ద్రోహి అన్నావు కదా, నాకు జాబ్ ఇచ్చిన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు అవును నేను ద్రోహినే, మీ కంపెనీలో ప్రొడక్ట్స్ తయారు చేయడానికి యూజ్ చేసే T9 వల్ల వేల మందికి క్యాన్సర్ వచ్చింది, ఎంతో మంది చనిపోయారు, ఇప్పటికీ కూడా చనిపోతున్నారు, అన్ని నిజాలు తెలిసినా కూడా డోడో గ్రూప్ నన్ను జాబ్ లో నుంచి తీసేయకూడదు అని నేను ఎవరికీ సహాయం చేయలేదు, దీని ప్రకారం నేను ద్రోహినే, నేను నిజంగా ప్రజలకి ద్రోహం చేశాను, నేను ముందే మీ గురించి నోరు తెరిచి నిజం చెప్పి ఉంటే కనీసం కొంతమంది ప్రాణాలైనా కాపాడేదాన్ని అని అంటుంది. ఫ్రెండ్స్, ఇది విని లీ కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. ఇంతటితో పార్ట్ 13 అయితే ఎండ్ అవుతుంది. ఇది కాస్త పవర్ఫుల్ పార్ట్ కదా. దీని తర్వాత ఏమైంది, నేథన్కి శిక్ష పడిందా లేదా, ముఖ్యంగా జీనాకి ఏమైంది, వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయండి, అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.